జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ హాస్టల్లో విద్యార్థినిపై దాడి చేసిన సంఘటనపై హాస్టల్ వార్డెన్ భవానీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్వయంగా ఎస్సీ హాస్టల్ను సందర్శించి జరిగిన సంఘటనపై విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ హాస్టల్లో జరిగిన సంఘటన విషయంలో ఇప్పటికే వార్డెన్ను సస్పెండ్ చేశామని, క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తున్నామని, విద్యార్థినులు వారి సమస్యలు నేరుగా తెలిపారని, ఇక నుండి ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరపున అధికారుల తరపున జాగ్రత్తలు తీసుకుంటామని, మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. ఎస్సీ హాస్టల్ మనం విజిట్ చేశాం. సో ప్రతి స్టూడెంట్తో కూడా అందరూ మనం ఒక్కొక్కరితో మాట్లాడినాం. సో నిన్న మన జిల్లా ఈ హాస్టల్ సంబంధించి ఒక వీడియో అందరు చూసాం. సో అది నవంబర్లో ఆ ఇన్సిడెంట్ జరిగింది. సో అది కూడా మన DW గారు ఇక్కడ ఈ హాస్టల్కి స్పెషల్ ఆఫీసర్ ఎంక్వైరీ నిన్నే జరిగింది. నిన్న మనం వార్డెన్కు కూడా సస్పెండ్ చేశాం. అండ్ దెన్ సిమిలర్లీ ఈరోజు కూడా మనం ఒక క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేస్తాం. అండ్ ఇలాగే ఇష్యూస్కి మనం కఠిన చర్యలు పెడతాం. అండ్ వీ ఇన్షూర్ దట్ సచ్ ఇన్సిడెంట్ షుడ్ నాట్ గెట్ రిపీటెడ్ ఇన్ ఫ్యూచర్. దానికోసం ఒక సిస్టమేటిక్ సొల్యూషన్కి ప్రతి హాస్టల్లో వార్డెన్స్కి, సిమిలర్లీ స్టూడెంట్స్కి కౌన్సిలింగ్కి కూడా మనం ఒక ప్లాన్ చేస్తాం. సిమిలర్లీ ఇక్కడ మనం ప్రతి రెసిడెన్షియల్ స్కూల్స్కి ఒక స్పెషల్ ఆఫీసర్ ఆల్రెడీ మనం పెట్టడం జరిగింది లాస్ట్ టైం. సిమిలర్లీ పోలీస్ సైడ్ నుంచి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళు విజిట్ చేస్తున్నారు. సో ఇప్పుడే ఫ్రీక్వెంట్ విజిట్ కూడా ఇది ఇంక్రీజ్ చేస్తాం. అండ్ ఇది ఇప్పుడే ఈ ఇష్యూ మీద ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. అండ్ వీ విల్ డెఫినెట్లీ టేక్, ఆల్రెడీ వీ హ్యావ్ సస్పెండెడ్ దట్ వాటర్ అండ్ విల్ డెఫినెట్లీ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. లాస్ట్ వీక్ ఆఫ్ నవంబర్లో జరిగింది యాక్చువల్లీ. అండ్ ఎవరి దృష్టిలో రాలేదు. ఇప్పటికి కూడా నేను మాట్లాడాను స్టూడెంట్స్తో, ఒక్కరి అందరితో మాట్లాడే ఎవరు స్టూడెంట్ చెప్పట్లేదు. సో ఆ తర్వాత మనం ఒక రూమ్లో ఒక్కొక్కరు మాట్లాడి దెన్ ఫ్రీగా మాట్లాడతారు. సో ఇప్పటివరకు యాక్చువల్లీ ఎవరు డిస్ట్రిక్ట్లో రాలేదు దిస్ వీడియో కేమ్. అండ్ వన్స్ ఇట్ కమ్ దెన్ మన డిస్ట్రిక్ట్ అండ్ ఇప్పుడే సస్పెండ్ చేసిన తర్వాత క్రిమినల్ యాక్షన్ కూడా ఫైల్ చేస్తాం.